హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజైతే మా చెట్టు పూలు కోస్తున్నాను. అది మీతో షేర్ చేద్దామని వీడియో తీస్తున్నా. ఓకేనా? మా ఇంట్లో అయితే 4 రకాల మందార పూలు ఉన్నాయి. ఇవాళైతే కొంచెమే పూసినాయి. రోజు ఎక్కువగా పోస్తాయి. ఎప్పటికప్పుడు కోసి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. పైకైతే ఫోన్ తీసుకురా మర్చిపోతున్నా. ఈరోజు కంపల్సరీ చేద్దామని వచ్చేటప్పటికి పూలైతే కొన్నే పూసినాయి. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇదేమో పింకు, ఇదేమో ఈ కలర్ బిస్కెట్ కలర్. రోజు అయితే చాలా పూలు పోస్తాయి. ఇదిగోండి, ఇదేమో రెడ్. ఇది వేరే కలర్ ఒకటి మందార చెట్టు. ఇదిగోండి, మా చెట్లు చిన్నగానే ఉంటాయి, కానీ పువ్వులు మాత్రం ఎక్కువగా పోస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో వంకాయ చెట్టుకి కూడా పువ్వులు వచ్చినాయి. ఇగోండి ఫ్లవర్స్ చూసారా వంకాయ చెట్లకి? ఆ వంకాయలు కోసినప్పుడు మీతో షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్. ఇదిగో నెక్స్ట్ శంఖం పూలు కోసుకుంటున్నాను. శివుడికి ఎంతో ఇష్టమైన శంఖం పూలు. మా ఇంట్లో అయితే నిత్యం కాస్తూనే ఉంటాయి. ఇది దీంట్లో విష్ణు తులసి, లక్ష్మీ తులసి 2 కలిపి పెట్టాను కషాయాలు. కానీ తీరా చూస్తే అది మొత్తం చెట్టు మొత్తం అల్లేసుకుంది. తులసి మొక్క ఏం కనిపించట్లా, మొత్తం శంఖం పూలు మొత్తం అల్లేసేసుకొని మొత్తం గజిబిజిగా అయిపోయింది. ఇదిగోండి చూసారా, మా టెర్రస్ పైన మార్నింగ్ కదా, ఇది చాలా బాగుంది. ఆకాశం చాలా అందంగా కనిపిస్తుంది. ఇవాళ లేట్ అయింది, నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తాను అసలు పైకి. ఇదిగోండి, ఇవాళైతే మరీ కొంచెం పూలు వచ్చినాయి, అదే మీతో షేర్ చేస్తున్నా. ఓకేనా? బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్.